తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేదనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ ఉంది. అసలు ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ను ఆహ్వానించారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ను ఆహ్వానించినప్పటికీ ఆయనే వెళ్ళలేదని సమాచారం. పవన్ హాజరు కాకపోవడానికి రెండు కారణాలు చెప్తున్నారు. ఆయన 11 రోజుల అమ్మవారి వారాహి దీక్ష చేపట్టగా ఈ దీక్ష శనివారంతో ముగిసింది. అదే రోజు ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. అందువల్లనే పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేదని అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరు కాకపోవడానికి ఇంకో కారణం కూడా ఉందని చర్చించుకుంటున్నారు. అది రాజకీయ కారణమని అంటున్నారు. 2014 మార్చి 14న జనసేన పార్టీ పెట్టినప్పుడు నిర్వహించిన సభలో కాంగ్రెస్పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించినట్టు ప్రకటించారు. తాను పార్టీ పెట్టినప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండడంతో పవన్ కళ్యాణ్ సమావేశానికి డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఉంటే, అక్కడ జరిగిన చర్చల్లో భాగస్వామ్యం అయ్యి ఉంటే చాలా బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.